Welcome to Current Affairs program. I am Mahendra Reddy, Director of Kanishka IAS. సో మనం 2021 జనవరి 1 త్వరలో రాబోతుంది. అంటే మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. మనం ఈరోజు ఏ దినపత్రికలలో చూసినా ఈరోజు అనగా డిసెంబర్ 30, 2020 ప్రతి దినపత్రికలో దాదాపుగా త్వరలోనే 2 తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క ఉద్యోగార్థులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని ధ్యేయంగా కలిగి ఉన్నారో వారికి శుభకరమైన వార్తలు వినబోతున్నారు. అంటే త్వరలో నోటిఫికేషన్స్ ఉండే అవకాశం ఉందన్నది మీరు చూశారు. సో ఆ క్రమంలో కనిష్క ఐఏఎస్, సాక్షి ఎడ్యుకేషన్.com వాళ్ళు మీకు విద్యార్థులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు వస్తారు, ఆఫ్లైన్కు వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ సదుపాయం ఉండే విధంగా, అంటే ఒక్కసారి మీరు ఆఫ్లైన్లో వింటే ఆన్లైన్లో కూడా క్లాసెస్ వినే విధంగా ఉండేటట్లుగా చూస్తున్నాం. అదే కాకుండా అసలు హైదరాబాద్ పట్టణానికి వచ్చి ఇక్కడ కొద్ది కాలం పాటు ఉండడానికి వీలవని కొందరు ఉంటారు. వారి యొక్క అనేక కారణాల వల్ల కావచ్చు, ఉద్యోగరీత్యా లేకపోతే ఇంకొకటి దానివల్ల వారి కోసం మనం ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాం. ఎవరి సహకారంతో? సాక్షి ఎడ్యుకేషన్.com తోటి. త్వరలోనే మీకు ఆ వివరాలన్నీ 1-2 రోజులు వస్తాయి. దీనికి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల వారికి వేరువేరుగా 2,999 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2కి వచ్చే వరకు 4,999 ఉంటాయి. మరియు ఈ యొక్క గ్రూప్ 1కి వచ్చే వరకు 25,000 రూపాయలు. అంటే APPSC సపరేట్ గాను, TSPSC సపరేట్ గాను, మరియు అదేవిధంగా మీడియం కూడా ఇంగ్లీష్ మీడియమే, తెలుగు మీడియం సపరేట్గా మనం చేస్తామన్నది మీకు తెలిసిందే, రైట్? సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుకు వెళ్తే మొట్టమొదటిది ఏపీ క్యాబ్ అనేది రాశారు. ఇదేంటంటే కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన విషయం. ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించింది నాప్ క్యాబ్ అవార్డు లభించింది. అంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అవార్డు లభించింది. ఇక్కడ విశేషం ఏమిటంటే 2018-19 విషయంలో ఆంధ్రప్రదేశ్ అంటే ఆప్కాబ్కు ఒక అవార్డు రావడం, ఇది రాష్ట్ర స్థాయి కాంపిటీషన్లో అన్ని రాష్ట్రాల మధ్య ఉన్న దాంట్లో జిల్లా వారీగా చూసినప్పుడు దేశంలోనే 2వ అత్యుత్తమ DCB అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ క్రెడిట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది కృష్ణా జిల్లా 2వ స్థానంలో ఉండే అవార్డును పొందింది. ఒక కృష్ణా జిల్లాలోనే మొత్తం ఈ యొక్క కోఆపరేటివ్ టర్నోవర్ 5,000 కోట్ల రూపాయలు, 15 కోట్ల లాభంతో అది ఉంది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక అవార్డు రావడమే కాదు, గ్రామ స్థాయిలో కూడా ఒక అవార్డు వచ్చింది రూరల్ లెవెల్లో. ఇది ఎక్కడంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ యొక్క కొమ్ముగూడెం అనే గ్రామానికి కూడా బెస్ట్ ఈ యొక్క ఏమంటాం PACS ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీకి అవార్డు రావడం. అంటే రాష్ట్ర స్థాయి అవార్డు, జిల్లా స్థాయి అవార్డు మరియు గ్రామ స్థాయి అవార్డు, ఈ 3 అవార్డులు ఒక రాష్ట్రానికి రావడం అనేది గొప్ప విషయం అని నిన్న నాబార్డ్ వాళ్ళు ఇచ్చిన చైర్మన్ ఎవరైతే గోవిందరాజు గారు ఉన్నారో వాళ్ళ అవార్డును ప్రదానం చేస్తూ పేర్కొనడం కూడా జరిగింది. 2వ వార్త IOC అన్నాను. IOC అంటే ఏంటి? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ యొక్క రిమోట్ మానిటరింగ్ కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్పారు. నెక్స్ట్ INCOIS, మీకు మొన్న కూడా దీని గురించి చెప్పానండి. ఇండియన్ నేషనల్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఈ ఇండియన్ నేషనల్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేదాన్ని మనకు 2004లో సునామీ వచ్చిన అనంతరం హైదరాబాద్లోని ప్రగతి నగర్లో దీన్ని ఏర్పాటు చేశారన్నాం. నిన్న దీనికి సంబంధించిన విషయాలను చెప్తూ హర్షవర్ధన్ గారు ఏం చెప్పారు? డిజిటల్ ఓషియానిక్ ప్లాట్ఫామ్ను దీని ద్వారా ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. సో ఇది ఒక ముఖ్యమైన వార్తగా మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చే వరకు మనకేంటంటే EDFC అన్నాను. EDFC ఏంటంటే ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్. అంటే వస్తువులను సరుకు రవాణా చేయడం కోసం ప్రత్యేకమైన రైల్వే ట్రాక్లు అని చెప్పేసి ఉంది. సో నిన్న దీన్ని ప్రారంభిస్తూ ఎవరు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 1000 కిలోమీటర్లకు పైగా ఉన్న ఈ యొక్క ఫ్రీట్ కారిడార్ అంటే పూర్తిగా సరుకు రవాణా కోసం ఉపయోగించే రైల్వే ట్రాక్ను ప్రారంభించాడు. ఇది న్యూ బావ్పూర్ నుంచి న్యూ కుర్మా మార్గానికి కలుపుతుంది అన్నది మనకు చూసాం. సో
కిల్టన్ నౌక. ఏంటి కిల్టన్ నౌక అంటే ఇటీవల కాలంలో కంబోడియాలో ఏం జరిగింది, కొన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి. అందుకని భారత నౌకాదళం ఏదైతే భారత నౌకాదళం అనేది ఉందో దానికి సంబంధించిన ఓడ కిల్టన్ అనేది దాదాపుగా ఒక 15 టన్నుల ఆహార ధాన్యాలను కంబోడియాకు తీసుకొని వెళ్ళింది. అక్కడ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆహార కొరతను ఎదుర్కొంటున్న ప్రజల కోసం దీన్ని అందించడం కోసం వెళ్ళామన్నది మనం చూసాం. ధర్మేగౌడ, ఇది చాలా దురదృష్టకరమైన వార్తను మనం పత్రికల్లో చూసాం. కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్గా ఉన్న ధర్మేగౌడ గారు నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన 2004లో జేడీఎస్ ఎమ్మెల్యేగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చివరికి ఆ విధంగా ముగిసిపోయింది ఆయన జీవితం అన్నది తెలిసిందే. కారణం కూడా ఆయన పేర్కొన్నది ఏంటంటే ఇంకా నిజాలు రావాలి, కానీ అక్కడ ఆత్మహత్య దగ్గర దొరికిన లెటర్ ప్రకారం మాత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం ఈ ధర్మేగౌడ గారు కొంచెం అవమానంగా ఫీల్ అయ్యాడు. ఎప్పుడు విధాన పరిషత్తులో మొన్న జరిగిన సంఘటనలతోటి అన్నది మనం చూసాం. హెచ్డిఎఫ్సి, భారతదేశంలో ఉన్న అత్యుత్తమ బ్యాంకులలో హెచ్డిఎఫ్సి ఒకటి అన్నది కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ హెచ్డిఎఫ్సి చైర్మన్గా ఆర్బీఐ ఈ యొక్క అతాను చక్రవర్తి గారిని అంగీకరించే అవకాశం ఉంది. ఈ జనవరి నుంచి ఆయన వస్తున్నాడని. ఈయన 1985లో గుజరాత్ ఐఏఎస్ క్యాడర్కి ఎంపికయ్యాడు. తర్వాత కాలంలో ఈయన అంచెలంచెలుగా అనేక కార్యక్రమాలు చేశాడు. చివరికి ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్గా ఉన్న శ్యామలా గోపీనాథ్ స్థానంలో ఈయన నియామకం అవుతున్నట్టుగా మనం చూసాం. సో ఇది ఒకటి, తాత్కాలిక చైర్మన్గా మాత్రం ఈయన ఉంటాడు. తర్వాత చూద్దాం. ములాగ్ అవార్డు, ఇది చాలా కొత్తగా కనిపిస్తుంది. ఏంటంటే నల్లజాతి వారిని, ముఖ్యంగా ఈ నీగ్రోయిడ్స్కి సరైన గౌరవం లేదు ఆస్ట్రేలియాలో అన్నదాన్ని కూడా చూస్తూ, ఎన్నో సందర్భంలో వెలువడిందని చూస్తూ, ములాగ్ అనేవారు ఆస్ట్రేలియాకు వెళ్ళిన ఒక వలసవాది, ఒక వలసదారుడు. ఒకప్పుడు ఈ వలసదారుడు ఆస్ట్రేలియా తరపున ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడాడు. సో నల్లవారికి సరైన గౌరవం లేదన్న దాన్ని తరచుగా విమర్శలు రావడం వల్ల సిఏ క్రికెట్ ఆఫ్ ఆస్ట్రేలియా వాళ్ళు ఏం చేశారంటే బాక్సింగ్ డే సందర్భంగా జరగబోయే మ్యాచ్, క్రికెట్ మ్యాచ్, టెస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికైతే ఇస్తామో వారికి ములాగ్ అవార్డు, అంటే ములాగ్ పేరిట యొక్క అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా మొట్టమొదటిగా ములాగ్ అవార్డును పొందింది ఇండియన్ క్రికెట్ కెప్టెన్గా ప్రస్తుతం పనిచేస్తున్న అజింకా రహానే గారికి లభించింది. ములాగ్ గారు ఆల్ టైమ్ ఫేమ్ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెటర్స్లో 55వ ప్లేస్లో కూడా ఈయనకు ఒక గుర్తింపు అనేది లభించిందని మనం చూసాం. తర్వాత ఆర్టిఫిషియల్ సన్. సో గతంలో ఆర్టిఫిషియల్ సన్ తయారు చేయాలని చెప్పేసి అందరు ప్రయత్నించిన సౌత్ కొరియా వాళ్ళు K-స్టార్ పేరిట ఒక కృత్రిమ సూర్యుని సృష్టించాలని 2008 నుంచి ప్రయత్నం చేశారు. చివరికి ఈరోజు 10 కోట్ల డిగ్రీల సెల్సియస్ 20 సెకండ్ల పాటు జ్వలనం చేసి ఆ సూర్యుడి యొక్క వెలుతురు ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా మనం ఆర్టిఫిషియల్ క్రియేట్ చేయాలనే దాన్ని విజయవంతంగా ఒక ప్రయోగం చేశారని చూసాం. 2025 నాటికి ఎంతో కొంత మేరకు వీళ్ళు విజయం సాధించే అవకాశం ఇందులో ఉందన్నది కూడా మనం పత్రికల ద్వారా చూసాం. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ ఆల్.